హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కితూస్ వ్లాగ్. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కితూస్ వ్లాగ్. సో ఈరోజు మనము సింపుల్గా కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలో చూద్దాము. కోకోనట్ బర్ఫీ ఇన్స్టెంట్గా మనం పిల్లలకి ఏదైనా స్వీట్ హెల్తీగా పెట్టాలి అంటే ఇలా ఇన్స్టెంట్గా ఒక 5-10 మినిట్స్లో మనం కోకోనట్ బర్ఫీ అనేది రెడీ చేసేయచ్చు. చూడండి, నేను కోకోనట్ బాగా గ్రేట్ చేసి ఫ్రై చేస్తున్నాను. అలాగే మనకు తెలుసు ప్రోటీన్ రిచ్ అనేసి గ్రౌండ్ నట్స్, అలాగే బాదం లేదా క్యాష్యూస్, ఇంకా పిస్తా, ఏ నట్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. సో అవి నేను లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసేసి ఈ కోకోనట్ ఫ్రై చేస్తున్నాను కదా, దాంట్లో కూడా వేసేసి మిక్స్ చేస్తున్నాను. అంతే, మనకు ఒక్కోసారి కోకోనట్ కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది అంటే కోకోనట్ ఫ్రై అయిపోయినట్టే. సో ఆ పౌడర్ కూడా ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి లైట్గా మిక్స్ చేసుకున్నాము. సో అండ్ నెక్స్ట్ నేను జాగరీ తీసుకున్నాను. ఎందుకంటే షుగర్ యూస్ చేసే కంటే జాగరీ యూస్ చేస్తే పిల్లలకి చాలా హెల్తీ. సో పిల్లలు కూడా ఈ ఫుడ్ బాగా తీసుకోవచ్చు, తినచ్చు లైక్ చేసినారంటే. సో జాగరీ వేసి మిక్స్ చేశాను. చూడండి, జాగరీ బాగా కలిసిపోయిందనమాట. సో జాగరీ మిక్స్ అయిపోతే మనం జస్ట్ ఒక ప్లేట్లోకి, ముందుగా ప్లేట్కి లైట్గా గీ అప్లై చేశాను. సో ఇలా అప్లై చేసిన తర్వాత మనం మొత్తము ప్లేట్లో వేసుకొని దీన్ని మనం ఇట్లా స్లైసెస్ కొంచెం థిక్ అయిన తర్వాత, అంటే కొంచెం డ్రై అయిన తర్వాత ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు మనము. సో చాలామంది కేక్స్ ఇష్టపడే వాళ్ళు ఇట్లా కట్ చేసుకొని కేక్స్కైనా చేసుకోవచ్చు. నేనైతే లడ్డు చేయాలనుకున్నాను కాబట్టి లడ్డు టైప్లో చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కీతూస్ వ్లాగ్. థ్యాంక్ యూ.